మొక్కజొన్న పంట రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే వనరుగా మారింది. తక్కువ పంటకాలం, దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంట వేయటానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా మాగాణి భూముల్లో రబీ మొక్కజొన్న వేశారు రైతులు. అయితే ఈ పంటలో ఎరువు, నీటి తడులు, కలుపు యాజమాన్యం సమయానుకూలంగా చేపడితే మంచి దిగుబడులను పొందవచ్చు. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది. స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న రైతుల ఆదరణ పొందుతోంది. ఖరీఫ్లో వర్షాధారంగా దీని సాగులో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రబీలో నీటి పారుదల కింద నమ్మకమైన దిగుబడినిస్తుంది. రైతులు ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తున్నారు. మొక్కజొన్న భూమి నుంచి పోషకాలను ఎక్కువగా గ్రహించే పంట. రసాయన, సేంద్రియ ఎరువుల రూపంలో మనం అందించే పోషకాలకు త్వరగా స్పందిస్తుంది. అందువల్ల ఈ పంట సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే ఎరువులు, సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించాలి. నత్రజనిని 1/3 వంతు దుక్కిలో, 1/3 వంతు పైరు మోకాలు ఎత్తు దశలో, 1/3 వంతు పూత దశలో వెయ్యాలి. భాస్వరం మొత్తం దుక్కిలోనే వెయ్యాలి. పొటాష్ 1/2 వంతు దుక్కిలో, 1/2 వంతు పూత దశలో వెయ్యాలి. జింకును 2-3 పంటలకు ఒకసారి దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. తెలుగు రాష్ట్రాలలో వరి కోసిన తర్వాత నేరుగా కానీ, వరి తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో కానీ లేదా సాధారణ పద్ధతిలో సాగు చేస్తూ ఉంటారు రైతులు. అయితే మొక్కజొన్నలో చాలా ముఖ్యమైనవి నీటి యాజమాన్యం, కలుపు యాజమాన్యం. వీటిని సమయానుకూలంగా చేపడితే మంచి దిగుబడులను తీయవచ్చు. సాధారణంగా పంట కాలంలో 6 నుండి 8 నీటి తడులు అవసరం. విత్తేటప్పుడు విత్తిన 15 రోజులకు, 30 నుండి 35 రోజులకు, పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకు, గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులు తప్పకుండా ఇవ్వాలి. ఉదయం వేళ్లల్లో ఆకులు చుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి ఆవశ్యకత ఉన్నట్లు గమనించి నీటి తడులను అందించాలి. మొక్కజొన్నను విత్తిన 40 నుండి 45 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం పంట విత్తిన తరువాత 2-3 రోజులలోపు అట్రాజిన్ అనే కలుపు మందును తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలల్లో అయితే ఎకరాకు 1200 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో అంతర పంటగా వేసినప్పుడు మాత్రం పెండి మిథాలిన్ను ఎకరాకు 1 లీటరును 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 2 రోజులలో పిచికారీ చేయాలి. విత్తిన నెల రోజులకు వెడల్పాకు కలుపు నివారణ కోసం 2,4-D సోడియం సాల్ట్ మందును ఎకరాకు 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.